అందరి పండుగలాగా ఉంది. మన శంకర్ వరప్రసాద్ గారు కొరియన్ కనకరాజు గారిని దీవించడానికి మీ అందరి సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. అన్నయ్య, వాళ్ళందరి తరఫున కొరియన్ కనకరాజు టీం అందరి తరఫున వెల్కమ్. అంజనమ్మ కుటుంబంతో నాకున్న అనుబంధం, పెద్ద అన్నని చూసి ఇక్కడికి వచ్చా. నన్ను కమెడియన్గా చేసింది నాగబాబు అన్న, అయితే గద్దలకొండ గణేష్ నుంచి నటుడిగా చేసింది వరుణ్ బాబు అన్న. అలాంటి మీ కుటుంబంతో ప్రయాణం అవుతున్నందుకు మేర్లపాక గాంధన్నకు, అలాగే ఫస్ట్ ఫ్రేమ్ చిత్రాలతో, అలాగే యూవి క్రియేషన్లో చేస్తున్నందుకు పెద్ద హిట్ ఇయ్యాల మార్నింగ్ షో వర్కింగ్ డే కూడా కొరియన్ కంకరాజ్ లాస్ట్ ఫైట్కి లాస్ట్ ఒక ఏఐ ఉన్న మన ఒక గ్రాఫిక్స్తో ఉన్నటువంటి ఎపిసోడ్కి కన్నుల పండుగగా చూస్తున్నారు. అందరూ అరుపులు అరుస్తూ ఉన్నారు. అలాంటి సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మి సాంగ్స్ ఇచ్చినందుకు. అండ్ మనం చేసిన సాంగ్స్ అన్ని హిట్ అయింది, ఇది దానికన్నా పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనోజ్ అన్న, క్రేజీ వర్క్ అన్న, అసలు చాలా చాలా కష్టపడి చేసాం సాంగ్స్ అన్ని, అండ్ సౌత్ కొరియాలో కూడా. అండ్ గ్రేట్ వర్క్. అండ్ సార్ చిరంజీవి సార్, అంటే మేము డ్యాన్స్ చేసిందే, మేము స్టార్ట్ చేసింది మీ ఇన్స్పిరేషన్ సార్, మీరు చూసే. అండ్ ఈరోజు ఇలా నించోవడం స్టేజ్ పైన నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ లవ్ యూ సో మచ్ సార్, లవ్ యూ సో మచ్. అండ్ హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. తమన్నా, మనం చాలా సాంగ్స్ చేసామన్నా. అండ్ ఈ కొరియన్ కనకరాజులో కంసా మీద సాంగ్, అది అలా ఎప్పుడు నిలిచిపోతుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న. కొరియన్ కనకరాజు సక్సెస్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మీడియా మిత్రులకు, నా తోటి కళాకారులకు, విచ్చేసిన పెద్దలకు, పిల్లలకు, మా సార్ చిరంజీవి సార్కి ఎన్నో సంవత్సరాల నుంచి చూడాలి. మా సార్ సాంగులు చేసి మేర్లపాక గారు సార్ చూసి ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు సార్. నా జీవితం ఈరోజు సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచి సినిమాలో మంచి పాత్ర చేశారు. ఈరోజు నేరుగా ఆయన్ని చూడడం కూడా జరిగింది. కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఎస్, మరి ఇక కోర్స్ అందరి కళలు నెరవేర్చడం మెగాస్టార్ గారికి బాగా అలవాటైన విషయం. సో ఈరోజు అందుకనే ఆయన నేరుగా విచ్చేసి ఈ టీం అందరినీ ఇంత అద్భుతంగా బోల్డ్ అంత ప్యాషన్తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కంగ్రాచులేట్ చేయడానికే ఈరోజు ఆయనకి విచ్చేశారు. సో హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ ఎస్, మూవింగ్ ఆన్. ఇజే ఓకే, ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అక్కడ. ఎస్, ఎంతోమంది మెగా ఫ్యాన్స్ ఎదురు చూసే ఒక మూమెంట్ అది డెఫినెట్లీ. సో thank you so much for being here, and I think I'm part of everyone who's nervous to speak in front of you, and thank you for everyone who's here for being here, and thank you to the whole media who's been supporting us throughout the promotions and is here today. And chala amazing people to work chesanu ee film lo. Ma director Gandhi garu, thank you so much for giving me Chaitra, and I always carry her small part of me in my heart. Ma producers Rajiv garu, Sai Babu garu, it was a pleasure to work with you, and I hope to work with you soon again. And my co-actor Varun, I told you people will love you as Kanak Raju, and they did. As an incredible actor as you are, but in real life you're the sweetest human being. So it was a great opportunity for me to work with you, and I hope to work with you again soon. And Satya Gurunchi, I think he's my on-set bestie at this point. I've said it so many times, and I'm happy, and I'm so glad that he made me laugh, and everyone laughed so much. And Taman Garu, thank you so much for giving soul to Korean Kanak Raju, and all the technicians and the rest of the cast, thank you so much for putting their heart, and I'm so glad to be a part of a journey called Korean Kanak Raju, and I would cherish all the memories, all the things that I've learned on this set.
అండ్ ఇప్పుడు నా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. నా ఫస్ట్ మూవీ నుంచి హ్యావ్ సపోర్టెడ్ మీ, లవ్డ్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. Just thinking about all of this makes me very emotional and very, very happy that, you know, for an actor, honestly, it's a very big thing to be accepted and to be loved so much. So thank you so much. The only way I can think about thanking everyone is by doing more movies here and mimmalni entertain cheyadaniki. I'll do good performances. So chala thank you, and thank you so much. Kamsamida, thank you so much. Kamsamida. Yes. Okay. సార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చిన దానికి. అండ్ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి టికెట్స్ అంతా సోల్డ్ అవుతున్నాయి, థియేటర్స్ అంతా ఫిల్ అవుతున్నాయి, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వింటా ఉన్నాను. బట్ ఎక్కడో ఏదో చిన్న వెలుతునింది. బట్ మీరు ఈరోజు రావడం వల్ల మా సక్సెస్కి ఒక కంప్లీట్నెస్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాగబాబు గారు థ్యాంక్ యూ సార్. నిన్న మీతో మాట్లాడిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు అర్థమైంది. మీరు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ మా ప్రొడక్షన్ బ్యానర్స్ యువీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. సార్ రాజీవ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాయిబాబా గారు, క్రిష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్, వంశన్న, విక్కీ అన్న, ప్రమోద్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ బ్రో, యు ఆర్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం. నాతో ఫస్ట్ నుంచి ఒక కథ బిగిన్ అయినప్పటి నుంచి మొన్న కాపీ ఇచ్చేంత వరకు మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ కాల్ ఇంజురీ అయినా సరే, లెగ్ ఇంజురీ అయినా సరే, మీరు పడిన కష్టం, మీరు ఈ ప్రమోషన్కి చేసింది అంతా కూడా చాలా మీకు రుణపడి ఉన్నాను బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. మీరు అవుతారు బాబు, అవుతారు అన్నట్టు మీరు హిట్ కొట్టారు బాబు, అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ వెయిటింగ్ మీతో మళ్ళీ పని చేయాలని. అండ్ చైత్ర థ్యాంక్ యూ సో మచ్. మా చైత్ర క్యారెక్టర్ రితికా నాయక్, సారీ చైత్ర, రితికా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ చైత్ర క్యారెక్టర్, చాలా బాగా చేసావు. అండ్ సత్య, ఇప్పుడు థియేటర్స్ ఈ ఫన్ ఏదైతే నవ్వులు సునామీ జరుగుతుందో దానికి కారణం సత్య. బట్ తను ఇక్కడ లేడు బికాజ్ ఆఫ్ షూటింగ్. బట్ రావాలని, చిరు గారిని కలవాలని చాలా వెయిట్ చేస్తున్నాడు, బట్ కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ సత్య. అండ్ అలాగే మురళీధర్ గౌడ్కి, మిగతా మురళీధర్ గౌడ్ గారికి అండ్ మిగతా ఆర్టిస్టులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ తమన్ గారు సార్, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేను జస్ట్ విజువల్ తీశాను, దానికి మీరు ప్రాణం పోశారు. అండ్ ఆర్ఆర్ సాంగ్స్ అన్నీ మీరు కమిట్ అయ్యి చేశారు, చాలా థ్యాంక్ యూ బ్రో. అండ్ లిరిక్స్ రాసిన కాషర్ శ్యామ్ గారికి, శ్రీజో గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన మనోజ్కి, అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ పన్నీర్ సెల్వంకి, అండ్ అలాగే మా ఎడిటర్ సత్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దావూద్ సార్ థ్యాంక్ యూ, మన స్క్రీన్ ప్లే ఇంత బాగా రావడానికి రీజన్ అయ్యారు. అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ. ఐశ్వర్య మ్యామ్ థ్యాంక్ యూ, సుహాసిని గారు థ్యాంక్ యూ, అందరికీ కూడా పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీజర్ ట్రైలర్ కట్ చేసిన సూర్యకి, అలాగే మా సీజీకి పనిచేసిన రాజీవన్ అండ్ ప్రదీప్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్ మీ అందరికీ నచ్చిందా? నేను ఆ రోజు మిమ్మల్ని అందరినీ అడిగా, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను అన్నాను. ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా? ఇంత మంచి సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి ఆల్సో. అండ్ వరుణ్ అన్నయ్య, చిరంజీవి గారు చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాగబాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐశ్వర్య అక్క, రాజు అక్క, వీళ్ళందరికీ నాకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ. నాకు ఇంకేమీ రావట్లేదు మాటలు. ఈ ఎంజాయ్ మూమెంట్లో ఇంకేం మాట్లాడలేను, ఇచ్చేస్తున్నా, తీసుకోండి. ఒక బీపీ మిషన్ పట్టుకున్నట్టే ఉంటుంది, ఏ మాటలు ఎలా తీసుకెళ్తారో తెలీదు. సో ఓకే రా, మీకైనా నేను ఎక్కువ అరవలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాని ఎవరో ఒకరు నమ్మాలి, కన్ఫర్మ్గా నమ్మాలి 100%. ఒక ఎడిటర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, టెక్నీషియన్, యూ షుడ్ బిలీవ్
దట్ ఒక డైరెక్టర్ విషయాన్ని 100% నమ్మాలి టెక్నికల్ టీంలో. సో డెఫినెట్గా ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, ఫ్రమ్ హీరో, డైరెక్టర్ డ్రీమ్స్ని, ఆ డైరెక్టర్ ఏం తీయాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, అది దట్స్ అ గ్రేటర్ థింగ్. అండ్ సో ఐ షుడ్ అండర్స్టాండ్ గాంధీస్ డ్రీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు బ్రింగింగ్ ఇట్ లైఫ్. సో ఈ తరుణంలో ఇలాంటి సక్సెస్ తేవడం చాలా కష్టం. అంటే యు ఆల్ నో, అన్ని రివ్యూలు దాటి అది దాటి ఇది దాటి సో మెనీ ఇవన్నీ దాటి ఒక సక్సెస్ రావడం ఇస్ వెరీ టఫ్. అండ్ ఐ థింక్ ద హోల్ టీమ్ ఆఫ్ కొరియన్ కనకరాజు అచీవ్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. అంటే వాళ్ళ కష్టం చాలా గట్టిగా పెట్టారనమాట. అండ్ నేను ఒక 100 days ముందరే నాకు ఒక షో రీల్ చూపించాడు గాంధీ. అండ్ ఒక 10 minutes షో రీల్ చూపించాడు. దానికే నేను ఒక 5 కోట్ల ప్రమోషన్ చేశాను ఇండస్ట్రీలో. ఆ రీల్ చూసే 10-minute కట్ రీల్ చూపించాడు. అండ్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్ అ వెరీ డీపర్ వే. ఏంటి ఇంత ఉంది, ఇంత బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా చేయాలి అని చెప్పి. సో వీ ఎంజాయ్డ్ లాస్ట్ 25 days ఆఫ్ ఫిల్మ్. నేను, గాంధీ, వరుణ్ అండ్ స్టూడియోస్, వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. వీ ఆల్ టుక్ వెరీ క్రూషియల్ డెసిషన్స్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు మనకి అన్నీ తెలుస్తుంది, ల్యాగ్లు అన్నీ తెలుస్తుంది అనమాట, సీజీలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అన్నీ తెలుస్తుంది అనమాట. సో ఐ థింక్ వీ ఆల్ టుక్ అ వెరీ బ్రిలియంట్ ఐడియాస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఉండబట్టి, మాకు వంశీ కానీ, విక్కీ కానీ అండ్ రాజీవ్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఉండినప్పుడు, సో వీ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా మైల్ టు రన్ ఫర్ ద ఫిల్మ్. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. సాంగ్ లాంచెస్, ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెల్. కంసా మీద కానీ, సో ఆల్ సాంగ్స్ చాలా బాగా జరిగింది. అండ్ యా, ఓజీతో స్టార్ట్ అయింది ది సక్సెస్. లైక్ మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ ఆ సినిమా తర్వాత పెద్ది, తర్వాత కొరియన్ కనకరాజు. ఫస్ట్ August 22, తర్వాత September 2. సో సో ఇంకా 10 days ఉంది మాకు. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ అన్నయ్య. అసలు మామూలుగా లేరు ఆయన. అసలు నా దగ్గర లీక్స్ అన్నీ ఉండవు బా, డైరెక్ట్ కొట్టడమే. సో planning great things and so happy for the whole team, Ritika, Sham garu, everybody, thank you so much for pouring all in love. Distributors, exhibitors gurinchi ma bulliraj maadadesadu. సో ఇంక నేను మాట్లాడితే పెద్దరికం ఉండదు అనమాట. సో తను చాలా గొప్పగా మాట్లాడేశాడు. సో అందరికీ సక్సెస్ రావడం చాలా గొప్ప విషయం కదా. లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండడం ఇస్ వెరీ గ్రేట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ with all these people. And thank you Varun, thank you for trusting in me again after Toli Prema, after Majja Cinema okay edo ayindi maaku, but we are back here today in Korean Kanagaraju. Like he found love in me, ante Toli Prema ane prema nalo prema undi gurtinchadu. So thank you Varun, thank you so much. I always be indebted to you and love you bro. And Gandhi, thank you so much Gandhi. పాప నా స్టూడియోకి చాలాసార్లు తిరిగి చిక్కిపోయాడు. మా ఫోటో చూశాను బ్రో, భలే ఉన్నారు, అసలు హాఫే ఉన్నారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ గాంధీ ఫర్ గివింగ్ దిస్ సక్సెస్. అంటే ఒక సక్సెస్ లేదు, గివ్స్ అస్ అ గ్రేట్ ఫీలింగ్. జస్ట్ మంచి ఫీలింగ్ అది. ఓకే మంచి బట్టలు కొనిస్తుంది, ఒక చిన్న వాచ్ కొనుక్కుందాం అనిపిస్తుంది. ఆ సక్సెస్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఓకే, సో అది it's a great feeling and I'm very very happy. And Nagbabu Annaya, seeing all these people here, I'm extremely satisfied. And what a evening, what a blessed evening we are having today. And again thanking the whole team of Korean Kanagaraju for believing in us and giving a great success. And ee cinema next week kuda extraordinary ga untundi definitely, because this film is like a manchi good meal, oka manchi bhojanam laga eppude edo oka menu 100% peddaga workout అయిపోతుంది. And I thank all the media partners, all social media team, everybody working so great. And press and writing media andarki chala thanks. Printing media సారీ ఓకే. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే తమన్ గారు ప్రతి నెల ఒక కొత్త షర్టు, కొత్త వాచ్ కొనుక్కుంటున్నారు అనమాట. ఎందుకంటే ఆయనకు ప్రతి నెల ఒక బ్లాక్ బస్టర్ వస్తూనే ఉంటుంది, సక్సెస్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ నేను మాట్లాడడం రాలేదు, మామూలు చూద్దామని వచ్చాను. ఓకే, ఎనీహో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇవాళ మేము ఎవరైనా సరే ఈ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ మీదని అయితే ఈ స్థితిలో ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయువు లాంటి వాడు మా అన్నయ్య గారు. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు, వైష్ణవ్, నిహారిక, మా హని, మేమందరం కూడా
మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను, ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్లీ ఫిగరు. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఎప్పుడు చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు అండ్ హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్, నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లవ్ యూ వరుణ్. అండ్ మిగతా అందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మెమరీ బిట్వీన్ అన్నయ్య అండ్ కళ్యాణ్, వరుణ్ బాబు. ఏంటంటే వరుణ్ బాగా అంటే అన్నయ్య వాడిని ఎత్తుకొని అన్నయ్య ఇంట్లో ఉండేవాళ్ళం. అన్నయ్య వాడిని ఎక్కువ ఎత్తుకుంది అన్నయ్యే నాకన్నా కూడా. అన్నయ్య అప్పట్లో అన్నయ్య చేసిన ప్రతి సినిమా ప్రివ్యూకి వీడిని పక్కన తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకునేవాడు అన్నయ్య. సో వీడిని బాగా ఏడిపిస్తా సరదాగా నవ్వుతా. ఆడు కూడా అన్నయ్య దగ్గర అంటే ఎట్లా ఉంటాడంటే చాలా వినయంగా విధేయతలతో ఉంటాడు అన్నయ్య దగ్గర. సో వాళ్ళిద్దరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ఒక ర్యాపో ఉంది. ఒక్కొక్కసారి వరుణ్ నేను తక్కువ మాట్లాడుకుంటాం, అన్నయ్య వరుణ్ మాత్రం చాలా డీప్ విషయాలు, ఫిలిం మేకింగ్ లేకపోతే కెమెరా ఏమో చాలా డిస్కషన్స్ చేస్తుంటారు. ఏం మాట్లాడతారు అన్నయ్యతో అంటే ఏమో అని. అన్నయ్య కూడా చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నయ్య లాంటి వ్యక్తి వరుణ్ బాబుని అంత ప్రేమగా చూసుకున్నందుకు. అన్నయ్య ఒక్క చరణ్ బాబును లేకపోతే మా హనీ పాపనో కాదు, కళ్యాణ్ బాబు విషయంలో కానీ వరుణ్ బాబు విషయంలో కానీ అందరి విషయంలో కూడా ఆయన చూపించిన ప్రేమ. ఆయన ఈ రోజు కూడా అన్నయ్య ఈ సమస్య ఉంది అంటే ఇమ్మీడియట్గా ముందుండి ఆ సమస్యని డీల్ చేసి మేము మర్చిపోయినా సరే మళ్ళీ తనే గుర్తుపెట్టుకొని చాలా మాకందరికీ ఇప్పుడు చెప్తున్నాను కదా, మాకు ప్రాణవాయువులు అంటాడు మా అన్నయ్య గారు. థ్యాంక్ యూ అన్నయ్య, ఐ కాంట్ ఫర్గెట్. అంటే మరి సినిమాటిక్గా ఉంటుంది ఇక్కడ చెప్తుంటే. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా అన్నయ్య గారి ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ గారి బలం మాకు ఉన్నంతకాలం, మీ అందరి యొక్క ఆశీర్వాదం ఉన్నంతకాలం మేము ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధిస్తాం నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరికి నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ అండ్ మీ అందరికి నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన లాస్ట్ మన నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది, కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడు చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ, మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరున గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్ మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కాంగ్రాజ్ అయింది, నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమాకి కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజీవ్, వంశీ అన్నకి, యూవి అన్నకి, యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ టైమ్ ఎంటర్టైన్మెంట్స్లో ప్రతి ఒక్కరికి, క్రిష్కి, అందరికీ పేరున బిగ్ థ్యాంక్స్. యూ బిన్ గ్రేట్ సపోర్ట్. అండ్ టు రితికా, థ్యాంక్ యూ సో మచ్, బిన్ అ గ్రేట్ కోస్టా. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ సత్యాన్ని మిస్ అవుతున్నాను. నేను రాత్రి వరకు కూర్చున్నాడు, చిరంజీవి గారు వస్తున్నారంటే ఏమండి మా ఇంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తానండి అమలాపురం నుంచి అన్నాడు. పాపం తన షూటింగ్లో బిజీగా ఉండి రాలేకపోయాడు. ఇందాక కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు. బట్ సత్య, థ్యాంక్ యూ సో మచ్. సత్య నేను ఇద్దరు ఒక ఓన్ బ్రదర్స్ లాగా ట్రావెల్ అయ్యాం ఈ సినిమాలో. అండ్ తన కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఐ మిస్ యూ హియర్. చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను డాడీ, అసలు గుర్తు రావట్లేదు ఏం నాకు ఇప్పుడు. అంటే నాకు
నాకు సినిమా మించి వేరే ఏ విషయాలు ఎక్కువ పెద్ద తెలియవు బయట. నాకు జస్ట్ చిరంజీవి గారు అందరూ కొన్ని విషయాలు చెప్పారు. నేను అవే నా లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు చూసుకుంటాను. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు. మా అమ్మా నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఎప్పుడు ఈ మూడే విషయం ఆలోచిస్తూ ఉంటాను. ప్లస్ సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇవ్వలేకపోతున్నాను. నేను కష్టపడి ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా ఎంతో కొంత మీకు ఆనందాన్ని ఇవ్వగలిగానని ఒక ఆనందంలో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీకు అందరికీ. మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు August 22 అంటే నాకు నేషనల్ హాలిడే. అది అసలు స్కూల్కి వెళ్ళను. ఫస్ట్ మా నాన్న దగ్గర వచ్చి కాలర్ ఎత్తి నేను స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఈరోజు అని చెప్పాను. అర్థమైపోయి పెద్దనాన్న గారి ఇంటికి నన్ను పంపించేసేవారు. బట్ ఈ August 22 కనకరాజ్తో, ఈ ఆగస్ట్ నెల కనకరాజ్తో నాకు ఇంకా స్పెషల్. దానికన్నా పెద్దది ఆయన పుట్టినరోజు August 22 వస్తుంది. అండ్ డాడీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరఫున, కెమెరా టీవీలో చూస్తున్న అందరి తరఫున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. ఒక సినిమా విజయవంతమైతే అది ఎంత మందిలో ఆనందాన్ని నింపుతుందో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న నాకు అదే మళ్ళీ ఇక్కడ పునరావృతం అయింది. ఈ సంతోషంలో పాలు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ రమ్మన్నారు. వాళ్ళు ఇందాక కృషి చెప్పినట్లుగా సినిమా చూసిన వెంటనే దీనికి ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, దీని గురించి 4 ముక్కలు మాట్లాడాలని నాకు ఉత్సాహంగా ఉంది అనగానే వరుణ్ చాలా సంతోషపడిపోయి, డాడీ మీరు రావాలి లేదంటే ఖచ్చితంగా వస్తాను రా, ఇది ఇలాంటి సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ఆనందం 10 మందితో పంచుకోవాలి. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చేటువంటి ఆడియన్స్కి మనం తల వంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇది అందరి యొక్క బాధ్యత అంటూ ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి అందరూ టెక్నీషియన్స్, పనిచేసిన వాళ్ళు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆనందం ఓవర్వెల్మింగ్ తోటి వాళ్ళు అయ్యి చూపించే రియాక్షన్స్ చూస్తుంటే ఓ ఇది కదా అని. కానీ ఒక సినిమా హిట్ అయ్యింది అంటే అది ఎంతమందిలో, అంటే దాన్ని కొన్నటువంటి వ్యాపారాత్మకంగా చూసి కొనేటటువంటి బయ్యర్లు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానీ, వాళ్ళల్లో ఒక బ్యాంకులో అకౌంట్లో డబ్బులు నింపుతుంది. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరిలోనూ వాళ్ళకి ఒక సంతృప్తి నింపుతుంది. కింద స్థాయి వాళ్ళకైతే కనుక వాళ్ళకి ఆ రోజున ఆ కుటుంబానికి కడుపు నింపుతుంది. ఇక ప్రొడ్యూసర్లు ఎవరైతే నిర్మించారో వాళ్ళకి ఎంత ఎనలేని సంతోషం నింపుతుంది వాళ్ళ గుండెల్లో. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ గుండెల నిండా ఆనందంతో ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఈ రోజు అందరూ వాళ్ళ అభిప్రాయాల సంతోషాలు మీ ముందు వెళ్ళబుచ్చుకున్నారు. ఈ సినిమా ఒక సక్సెస్ అయ్యి ఇంతమందిలో ఇన్ని రకాలుగా ఆనందం నింపుతుంది అంటే కనుక అది ప్రధానమైన కారణం దర్శకుడు, అలాగే కంటెంట్ అందించిన కథకుడు. వీళ్ళు చాలా చాలా ప్రధానం. వాళ్ళ బాధ్యత అంతా ఇంత కాదు. ఒక సినిమా హిట్ అయితే ఇన్ని వందల మందిలో ప్రత్యక్షంగా, కొన్ని వేల మంది పరోక్షంగా వాళ్ళ యొక్క ఆనందానికి కారణం అవుతారు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యత అంతా ఇంత కాదు. ఈ రోజున మన మెర్లపాక గాంధీ గారు, ఆయన చిన్నవాడైనా సరే గతంలో సినిమాలు 1-2 సినిమాలు నిర్మించారు. ఎన్ని సినిమాలు చేశారు? ఓకే, మీరు చేసిన 6 డజన్ పైగా సినిమాలు కొన్ని చూడటం జరిగింది కానీ అన్నీ చూడలేకపోయాను. బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఇంత ప్లీజ్ సార్, ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి, లేదు వస్తారండి, ప్లీజ్ కమ్ పైకి. సో వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ కంటెంటు, ఇది ఎంత మందికి ఈ రోజున ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఆనందాన్ని ఇచ్చింది, ఎంతమందికి అకౌంట్లో బ్యాలెన్స్ వేసింది అనేది నేను చెబుతుంటే దాని బాధ్యత అంతా ఇంత కాదు. వీళ్ళు కేవలం స్టార్ట్ కెమెరా యాక్షన్ ఓకే అని ఒక సినిమా చేసింది, ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏంటి వెళ్ళటం కాదు. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక పోస్ట్ డైరెక్టర్ అనేది. సో ఆ రకంగా పూర్తి స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవటం కోసంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా సరే, ఎన్ని రకాల వచ్చిన వాటిని అధిగమించి ఒక
కాన్ఫిడెన్స్ తోటి, సినిమా మీద నమ్మకంతో, సినిమా అది విజయం ముందుగానే ఊహించి ఈ స్థాయికి తీసుకురావడానికి కారణమైనటువంటి మేలపాక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క దీన్ని ఫ్యూల్ లాగా చేసుకుని గుండెల నిండా నింపుకొని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని, మరెన్నో హిట్స్ ఇవ్వాలని, పరిశ్రమ ఆ రకంగా మీరు సేవలు అందివ్వాలి. మీరు అంత అభివృద్ధిలోకి వెళుతూ పై స్థాయికి వెళ్ళేందుకు మీరు అన్ని రకాల కృషి చేయాలి. దానికి మీ కమిట్మెంటు, మీ కష్టపడే తత్వం అండ్ ప్రొడ్యూసర్ పట్ల బాధ్యత, మీ మీద ఆధారపడే ఎంతోమంది పట్ల మీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకుని మంచి కంటెంట్లతోటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ చూస్తుంటే, ఈ సినిమాని చూస్తుంటే మాత్రం చాలాసార్లు డైరెక్టర్ ఒక వైవిధ్యమైనటువంటి కథ అనుకుని దాన్ని తెరకెక్కించడంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి అనుకోవచ్చు. అండ్ హారర్ కామెడీ అనేది చాలా వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. కానీ దీంట్లో ఒక ఫ్లేవర్, కొరియన్ ఫ్లేవర్ పెట్టడం అనేది వండర్ఫుల్ థాట్ అది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కే పాప్ అని, కే డ్రామా అని, మన కొరియన్ సినిమాలని, వాటిలో ఒక దీంట్లో మన ఓటీటీలో వాళ్ళందరూ చూస్తూ కొరియన్ పట్ల ఒక రకమైన మక్కువ పెంచుకున్నారు యూత్. అలాంటిది మన సినిమాల్లో మెర్జ్ చేస్తే కనుక ఆ రిజల్ట్ వేరు, ఆ ఇది వేరు అన్నీ, ఆ థాట్ రావడమే ఇంత పెద్ద సక్సెస్కి, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధానమైన కారణం. దానికి మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను గాంధీని అభినందిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంత రసవత్తరంగా సాగింది, ఇంత కమర్షియల్గా ఇంతమందిని ఆకట్టుకోగలిగింది అంటే ప్రధానంగా వరుణ్ తేజ్ ఇక్కడ నేను ఏది మాట్లాడిన ఒక బిడ్డగా కాదు, ఒక వైవిధ్యం వెల్కమ్ చేసి కేవలం ఒక సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయితే అయ్యింది, నేను అందరిలాగా కాకుండా వెరైటీగా వెళ్తూ ఉండాలంటూ ఆ కోరిక మేరకు, ఆ యొక్క జిజ్ఞాస మేరకు క్రిస్ గారి ఆయన కంచె నుంచి చేసిన, అంతకుముందు ఆ సినిమా ఫస్ట్ సినిమా ముకుందా చేసిన, ఒక్కొక్క సినిమా అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన, ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మనం అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళుతూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతను ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి 4 డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ, అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది, అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు మాత్రం నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీది అవ్వదు. కాబట్టి వరుణ్ ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మావాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు, ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయు తేజ్ ఖాతాలో వేయి. నీ లక్కీ చామ్ వాడు చూసావు, ఇందాక 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నావు సేవ, మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయు. అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తారు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తుంటాడేమో. సత్య నువ్వు చూస్తుంటావు, నాకు తెలుసు, అర్థమైంది. ముందు నీకు షూటింగ్ ఉంది, అక్కడ షార్ట్స్ ఉన్నాయి, తర్వాత చూసుకోవచ్చు, షార్ట్లోకి వెళ్ళు. ఈ సినిమాలో చాలా బాగా చేసావు. ఎంత అంటే ఏంటి తను అని చెప్పేసి నీ కోసం ఈ సినిమా మరొకసారి కూడా చూడాలంత బాగా చేసావు.
నువ్వు నాతో పాటు యాక్ట్ చేసినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే నీకు లిమిటేషన్స్ లేవు నువ్వు. అండ్ ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ హద్దులు లేకుండా నీ మనసుకు ఏది అనిపిస్తే నీకున్నటువంటి ఆ మిమిక్ టాలెంట్ తోటి దీన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటావు, కొత్తగా చేయడం ప్రయత్నం చేస్తుంటావు. అది నీ బలం. కాబట్టి ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు చేసే విధానం ఉంది, అది ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇంతమంది చేత అలరించబడుతుంది, ఇంతమంది చేత ఆకర్షించబడుతుంది. వాళ్ళందరూ ఆశీస్సుతోటి ఇదిగో ఇలాంటి విజయాలు నీ యొక్క ఖాతాలో చేరుతూ ఉంటాయి. ఆ రకంగా నువ్వు చూపించినటువంటి ఈ కామెడీ నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగా చేసావు. ఆఫ్కోర్స్ మనం చేసినప్పుడు కూడా నువ్వు నీ అభిమాని అండి అంటూ గతంలో మీరు ఎట్లాగా నా సినిమాల కోసం ఎన్ని చూస్తుంటావు అండ్ అవన్నీ చెప్తూ ఉంటావు, వింటూ ఉంటాను. కానీ నాకు నువ్వు ఆనందం ఇచ్చాకంటే నా శిష్యుడిగా కానీ నా అభిమానం కానీ నా అభిమాని ఇంత స్థాయిలో ఉన్నాడన్న ఆ గర్వం ఉంది సేవా, అది నేను కొన్నా సరే ఎలాగైనా నేను మాటలు చెప్పలేను, అంత ఆనందంగా ఉంది. ప్లీజ్ కీప్ రాకింగ్. మీరు ఇట్లా ముందుకు వెళ్తుండాలి, కానీ సినిమాలు మరెన్నో చేస్తుండాలి. అండ్ ఈ సినిమాకి ఇంజనీర్ మన గాంధీ అయితే ఐరన్ పిల్లర్స్ మన వరుణ్ తేజ్. ఈ ఐరన్ పిల్లర్ నిలబడి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక కన్స్ట్రక్షన్ ఉండాలి అంటే కనుక ఆ కాంక్రీట్ ఈ రోజున సత్యాన్ని నా విశ్వాసం, నాకు అలా అనిపిస్తుంది. సో అది వండర్ఫుల్ కాంబినేషన్. ఆయన డిజైన్ చేసాడు, పిల్లర్ లాగా నిలబడ్డాడు, ఐరన్ స్ట్రక్చర్ లాగా. ఆ ఐరన్ స్ట్రక్చర్కి అందంగా రూపం కల్పించి ఇదిగో ఈ కనకరాజు, కొరియన్ కనకరాజు అనేందుకు కాంక్రీట్ లాగా నిలబెట్టి స్ట్రాంగ్ వాల్ లాగా చేయగలిగాడు. దానికి సత్య ప్రధానమైన కారణం అయితే దానికి మరి వాళ్ళకి రంగులు అందాలు కావాలి కాబట్టి ఆ అందాలు అది ఇచ్చింది రితిక. రితిక యు డే ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నీ గ్లామరు అది చూస్తుంటే వావ్ అనిపించింది నాకు. ఆ వావ్ ఇక్కడ వాడాలంటే మీరు ఇందాక నుంచి హింట్ ఇస్తారంట. తను నిజంగానే వావ్ చాలా బాగుంది. అది కొరియన్ దీంట్లోని హుషారు కానీ ఇవన్నీ ఎక్సలెంట్ అమ్మా. తర్వాత ఇక మన ఇతర ఆర్టిస్టులు పోలిస్తే కనుక నాకు మన ఉనికిదాకా ఉన్నారా, వెళ్ళిపోయారు ఆయన, మురళీధరన్ గౌడ్ గారు. ఓకే, ఆయన ఎక్సలెంట్. ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన సినిమాలు చూస్తుంటాం, ఎంత సహజంగా చేస్తుంటారో వారు కూడా ఇందులో ఈ కామెడీకి ఉపయోగపడ్డారు. అండ్ ఈ సినిమా విలేజ్ నుంచి ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఫారిన్ వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ ఫిల్మ్ చూసినట్లే ఉంది, అంత బాగా ఉంది. దీనికి చాలా ఖర్చు ఉంటుంది కదా అనుకున్న తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే చాలా బడ్జెట్, చాలా లిమిట్ తోటి, బడ్జెట్ కన్స్ట్రైన్ తోటి వాటితోటి కూడా ఆయన అది చేయగలిగి ఆ ఫీలింగ్ ఇవ్వగలిగాడంటే నాకు చాలామంది ఈ ఒక్క విషయంలో మనం నేర్చుకోవాలి. అంటే ఖర్చు పెడితేనే అది కనపడుతుంది తెర మీద అనే భావంతో కాదు, నువ్వు ఇక్కడ అనుకోవాలి, నీ మైండ్లో అనుకోవాలి. ఈ విజువల్స్ మీద నీకు ఉండాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండగలగాలి, డైరెక్టర్కి ఉండగలిగితే కనుక ఇలా రావాలి అంటే ఏమేం చేయాలని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అండ్ అవి ఇక్కడే సాధ్యపడుతుంది. ఈ రోజునటువంటి ఈ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, మనకున్న టెక్నికల్ ఎక్సెస్తో కానివ్వండి, మనకి ఇచ్చిన ఆర్ట్ వాళ్ళ సపోర్ట్తో కానివ్వండి, చాలా చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ తోటి చాలా బాగా చేయొచ్చు. ఈ సినిమా అందరూ ఊహించినట్టుగా అంత రిచ్ సినిమాగా ఉంది కదా, కొరియా వెళ్ళిపోయి చేస్తారంటే అది అంత అవ్వాల్సినంత ఖర్చు అవ్వకుండా లిమిట్లో చేయగలిగాడంటే తన ప్లానింగ్, తన భయం, భక్తి, ప్రొడ్యూసర్లు బతకాలి, మనతో పాటు ప్రొడ్యూసర్లు 4 డబ్బులు చేసుకోవాలి, అంతేగాని ప్రొడ్యూసర్ని నలిపేసేసి వాళ్ళు స్క్వీజ్ చేసేసి సినిమాలో చూపించి తద్వారా తన పేరు తను కనిపించాలనే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా తను ఈ సినిమాని చేశాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను యాజ్ ఫర్ యాజ్ ది డైరెక్టర్ ఇస్ కన్సర్న్, ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. అండ్ డేస్ కూడా తక్కువలో చేయగలిగారు. మీరు ఫస్ట్ సక్సెస్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అందించిన విజయాన్ని మన విజయంగా కాదు, బిఫోర్ రిలీజ్ ఇట్ సెల్ఫ్ మీరు సక్సెస్ సాధించారు. దీన్ని బడ్జెట్ పరంగా అయితే కానీ లిమిటెడ్ టైంతో మీరు చేయటం కానీ దానికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అండ్ ప్రతి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తే కనుక నిజంగా సినిమా సక్సెస్ తగ్గిపోతున్నాయనే దీంట్లో ప్రతి వాళ్ళు కూడా నువ్వు ఇది నేర్చుకోవాల్సినటువంటిది, అమలు చేసుకోవాల్సిన విషయం. ఈ సంవత్సరం నిజంగా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బిగినింగ్ ఫిలిమ్స్ మంచి హిట్లు అయిన బాగున్నాయి, కానీ ఆ తర్వాత మళ్ళీ ఈ జూన్ జూలై వరకు సినిమాలు ఏది పెద్దగా హిట్ అవ్వడం చూస్తుంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నావు. ఈ ద్వితీయార్థంలో
బెస్ట్ పెద్ద సినిమా హిట్ అవడంతో ఫాలోడ్ బై మా ఇంటి బంగారం, అలాగే లెనిన్, ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, ఇట్లా ఇదిగో ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు. అంటే ఈసారి వండర్ఫుల్ ఆడియన్స్ రారు, వాళ్ళు ఓటీటీలకి ఫిక్స్ అయిపోయారు, పెద్ద సినిమాలకి ఈవెంట్ ఫిలిమ్స్కి అలాంటి వాటికి తప్ప మామూలుగా థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి పోయింది, చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది అని చాలామంది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకుని మనం కనుక ప్రెజెంట్ చేయగలిగితే కనుక జనం రావడానికి ఉన్నారండి. వాళ్ళు ఒక సినిమా 2 సినిమాలు పెద్ద చూసిన తర్వాత ఓకే, ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎంటర్టైన్ చేస్తుంటే కుటుంబంతో పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చొని చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు, వాళ్ళు బయటికి రావాలని కోరుకుంటారు. వాళ్ళు బయటకు వచ్చి థియేటర్లో సినిమాలు చూసే రేంజ్కి మనం ఏమి ఇస్తున్నాం, వాళ్ళకి ఏం ప్రజెంట్ చేస్తున్నాం అని మనం ఆలోచించగలిగితే కనుక దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ సంవత్సరంలో వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి, పెద్ద సినిమా, చిన్న సినిమా, దాని బడ్జెట్ అంతా అది ఈవెంట్ ఫిల్మా లేకపోతే అనే కాదు, ఒక ప్రేక్షకుల్ని అలరించాలి, హెల్దీ ఫిల్మ్స్ తీయగలగాలి. అందులో ఈ సినిమా ఈ మా హిట్ అనేది మీరు నమోదు చేసుకోవడం, మీ ఖాతాలో వేసుకోవడం అనేది రియలీ అది డిజర్వ్ ఇట్. అండ్ ఈ సినిమాకి పనిచేసేటువంటి ఇతర నటీనటులకు, అలాగే మన కెమెరామెన్ చెప్పారు సంజయ్, మనోజ్ గారు, అండ్ సాయి మనోజ్, మీ గురించి వినాలి, మీరు అమెరికాలో ఉండేవారని. అండ్ ప్లీజ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అలాగే ఎడిటర్ గారికి, వాళ్ళకి, ఇంక వీళ్ళందరికీ చెప్తుంటే మా తమ్మని ఏంటి అన్నయ్య నా గురించి అక్కడ నా హృదయానికి దగ్గరైన మనిషి. అండ్ అలాంటి లెక్క తమ్మని మళ్ళీ కష్టం కూర్చోవచ్చు. ప్లీజ్, ఐ లవ్ యూ మై బాయ్, ఐ లవ్ యూ. తమన్ను ఒక ఎనర్జీ బండిల్ ఆఫ్ ఎనర్జీ అండి. ఎప్పుడో బోరు కొట్టి తమ్మనికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు తమ్ముడు, అనయా ఏంటన్నా చెప్పన్నా వచ్చేమంటావా, రావు సదా కాసేపు ఇది అని. తనతోటి ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నాను, ఆ సినిమా పేరు చెప్పలేదు, చాలా హోల్డ్ చేసుకుంటున్నాను. కొంచెం కూడా వద్దంటవా, ఫస్ట్ లెటర్ ఫంక్షన్కి వచ్చే ముందరే బాబీ చెప్పి మరి పంపించాడు, నేను జాగ్రత్త చూసుకో. ఓకే, వాళ్ళకి హింట్ ఉన్నప్పుడు ఆపుకోలేకపోతున్నాను, బలవంతంగా ఆపుతున్నాడు చెప్తాను. ఓకే, ఆల్ రైట్. అండ్ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్లుగా మేము ఒక బొమ్మను తయారు చేసావు, దానికి ప్రాణం పోసావు నువ్వు అని. నిజంగా ప్రాణ ప్రతిష్ఠ చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక టెక్నీషియన్ మనం తమన్. నేను ఇదే మాట అన్నాను, మాకు ఈ సినిమా అన్ని రకాలుగా మేము చేసాము అని. నాకు ఈ మధ్యకాలంలో మేము చేసినటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో, అండ్ తమన్ నిన్ను నమ్ముతున్నాను, దీనికి ప్రాణ ప్రతిష్ఠ నువ్వు చెయ్యాలి, దీనికి ప్రాణం పోయాలి, దీనికి ప్రాణం నువ్వే అవ్వాలి అని అన్నందుకు ఆ సినిమాలో తను చేసి ఆ బీజిఎమ్స్ అవి అంత అత్యద్భుతంగా ఇచ్చాడు ఆ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా మన రాబోయే కొత్త సినిమా 158 అలాగే అంతా కష్టపడి కంగారు అదే ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి ఇప్పుడు టీజర్ రాబోతుంది నా బర్త్డే సందర్భంగా. దానికి ఇది ఆపలేవు నువ్వు, ఇంకా ఏమి చెప్పకుండా అంటే కష్టం అవుతుంది, ఇంకా చిరాకు తెప్పిస్తారు ఎంత. సో ద టీజర్ అనేది కొల్లి బాబీ చాలా అద్భుతంగా కట్ చేసినాడు. దానికి తను ఇస్తున్న బీజిఎమ్స్ అనేది అదొక లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ రోజున మీరు వెయిట్ చేయండి, ఆ సినిమా ఆ ట్రైలర్ ఎంజాయ్ చేస్తూ తద్వారా మీరు బాగుంది అంటే అదే మీరు నాకు ఇచ్చే బర్త్డే విషయం సార్. తమన్ మనస్ఫూర్తిగా ఈ సినిమాలో నీ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అత్యద్భుతంగా చేసావు, ప్రతిదీ బాగుంది.
అండ్ కొన్ని ఎలివేషన్స్ నువ్వు ఇచ్చినప్పుడు అంతా ఇంతగా తను ఒక సాదాసీదా ఒక విలేజ్ బాయ్ నుంచి వాడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక కొరియన్ వాడు ఆవహించిన తర్వాత తన స్వాగ్ తన బడి తీసుకోవడం తన సిగార్ కాల్చడం ఇవన్నీ చూస్తున్నప్పుడు వెనకాల నువ్వు కనపడుతున్నావు సైమల్టేనియస్గా. అండ్ అత్యద్భుతం ఇద్దరు పోటాపోటీ పడి మీరు కనిపించిన తీరు ఆ సీన్ను అత్యద్భుతంగా మేము ఎంజాయ్ చేస్తుంది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్ ఐ అప్రిషియేట్. ఇక ఎవరి గురించి మర్చిపోయింది క్షమించండి. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఎక్సలెంట్గా చేశారు. కాసర్ల గారు అలాగే బాయ్ మీరు కూడా. అండ్ కోర్స్ మీ గురించి ఇప్పుడే నా యూసఫ్ గారండి, దావూద్ గారు. అండ్ మీరు కూడా వెనక స్క్రీన్ ప్లేలో మీ యొక్క పాత్ర ఉందని విన్నారు. అట్లాగే ఎవరు ఇందాక నుంచి హాసిని అని ఐశ్వర్య అంటారు. మీరు ఎవరో తెలియదమ్మా, కానీ ఇది అందరూ మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రత్యేకత ఏంటో నేను కాస్ట్యూమ్స్ డిజైనర్. ఓ సారీ, ఓకే, మా ప్రొడ్యూసర్ వైఫ్. ఓకే, సో మీకు కూడా నా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజున క్రేష్ మీరు ముందు నుంచి కూడా మీరు రాజీవ్ రెడ్డి గారి కాంబినేషన్లో మీరు సంస్థ పెట్టడం ఏంటి, దాంట్లో మీరు సినిమాలు తీయటం, మీకు నచ్చింది సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ఏంటి అనేది కాదు, సినిమాలు చేస్తూ ఉండాలి, మా ప్యాషన్ ఏంటో మీకు తెలుస్తుంది. బట్ ఈ నేపథ్యంలో మీరు అట్లా ధైర్యంతో మీరు ముందుకు అలా వెళుతూ ఉన్న ఈ ప్రయత్నంలో హిట్ అనేది ఇన్విటబుల్, అది ఈ రోజున ప్రూవ్ అయింది. అండ్ నిర్మాతగా రాజీవ్ రెడ్డి గారికి అండ్ ఆయన ఫ్రెండు కో ప్రొడ్యూసర్గా నీకు, అలాగే మరొక ప్రొడ్యూసర్స్గా ఉన్నటువంటి మా కుర్రవాళ్ళు విక్కీ అండ్ యూవి క్రియేషన్స్, వంశీ, వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా